హాయ్ అండి అందరికీ. అందరైతే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అండి. ఇప్పుడైతే దేవుని పటాలైతే కడుగుతున్నాను. అసలు ఏంటి ఇక్కడ దేవుని పటాలైతే కడుగుతుందైతే అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే మా చెల్లికైతే చిన్న ఆపరేషన్ అయితే అయింది. అందువల్ల నేనైతే ఆమెను హాస్పిటల్లో చూపించి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వర్షం వచ్చినప్పుడు ఇంట్లోకి అయితే నీళ్ళు వస్తున్నాయి కదా, అందుకే డోర్ ముందు అయితే రేకులు వేశారు. ఇంట్లో కూడా మేడపై నుంచి నీళ్లు కారడం వల్ల ఆ పని కూడా చేపించారు. అలా ఆ పని చేసేటప్పుడు ఇంట్లో సామాన్ అంతా బయట పెట్టి, అలాగే దేవుని పటాలకు కూడా దుమ్ము పట్టింది కదా, అందుకే మార్నింగ్ త్వరగా లేచి నేను గిన్నెలు అయితే అన్నీ తోమి అమ్మ అయితే వంట చేస్తా అన్నది. నేనైతే గిన్నెలన్నీ తోమి ఇంట్లో సెల్ఫ్లో బండలైతే అన్ని నేల కడిగి ఇంట్లో అయితే అంత శుభ్రం చేసుకున్న తర్వాతకి స్నానం చేసి అయితే పూజ అయితే చేస్తున్నాను. పూజ కూడా చేయక అమ్మ చాలా రోజులు అవుతుంది అన్నది, అందుకే ఈరోజు అందులో మా చెల్లి కొడుకుదైతే బర్త్డే విషెస్ ఉందండి. అందరూ బర్త్డే విషెస్ చెప్పండి. అంశు అండి తన పేరు. అందరూ బర్త్డే విషెస్ అయితే చెప్పండి. అలాగే దేవుళ్ళని అయితే కడిగాను. ఇక్కడ మందార చెట్ల పూలైతే తెంపుతున్నాను. మందార చెట్ల పూలైతే రెడ్ కలర్లో చాలా చాలా బాగున్నాయి. ఈ పూలైతే దేవునికి చాలా చాలా ఇష్టం అండి. దేవుని పటాలపై కూడా పెడితే చాలా అందంగా అనిపిస్తుంది. మనకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. అది వేరే అనిపిస్తుందండి మనకు దేవుని పటాలపై పూలు పెట్టినప్పుడు. ఇంకో కలర్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే పటాలపై అయితే పూలైతే పెడుతున్నాను. పటాలపై పూలు పెట్టిన తర్వాతకైతే బొట్లు అయితే పెడుతున్నాను. సెల్ఫ్లకు బొట్లు పెట్టిన తర్వాతకైతే దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను. ఏదన్నా సేమియా అన్న లేకుంటే బెల్లన్నం అన్న వండుదాని అనుకున్నాను, కానీ ఇంట్లో పని తీరకపోవడం వల్ల అయితే ఏం చేయలేదు. కొబ్బరికాయ అయితే కొట్టాను. అమ్మనైతే తర్వాతకి శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం వచ్చినప్పుడు సేమియా అన్న బెల్లన్నం అన్న చేయమని అయితే చెప్పాను. ఎందుకంటే నేను ఉండను కదా, మా ఇంటికి వెళ్ళిపోతాం కదా, అలా అయితే చెప్పాను. ఆ తర్వాతకైతే అమ్మ అయితే నేను పూజ చేసేటప్పుడు ఇంట్లో అయితే తనే పనులు చేసింది. తను పనులు చేసేటప్పుడు కూడా నేను చాలా హెల్ప్ చేస్తానండి. ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఖాళీగా ఉంటా అని అయితే అస్సలు అనుకోను. అమ్మ పని చేసే దానిలో ప్రతి దాంట్లో నేనైతే హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మనకే నీరసం అనిపిస్తుందండి, ఇంకా వాళ్ళకి ఎట్లా ఉంటుంది. అందుకని అమ్మ చేసే ప్రతి పనిలో కూడా నేనైతే చాలా హెల్ప్ చేస్తాను. అలాగే పూజ అయితే చేసుకున్నాను. కొబ్బరికాయ అయితే ఇప్పుడు కొడుతున్నానండి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు అయితే నీళ్ళు అయితే ఫస్ట్ కొబ్బరికాయ ఊపేటప్పుడు చాలా ఉన్నాయండి కొబ్బరికాయలో నీళ్ళు. కొట్టిన తర్వాతకైతే హాఫ్ గ్లాస్ సగం కూడా వెళ్ళలేదండి. ఎలాగో అలాగైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. పూజ కంప్లీట్ తర్వాత నేనైతే ఇప్పుడు నవ్వుతున్నా అండి, ఎందుకంటే మా అమ్మాయి అయితే వీడియో తీసుకుంటా ఏదో జోక్ అయితే వేసిందండి, అందుకే నవ్వాను. పూజ అయిపోయిన తర్వాతకి అమ్మ మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేసింది. ఇడ్లీ అయితే తిన్నాను. మా అమ్మ అయితే మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా కోళ్ళని అయితే బాగా సాదేదండి. మా అమ్మ చేతితో ఏందో ఏమో కోళ్ళని జాతి అయితే ఎన్ని గుడ్లు పెట్టాయో చూడండి. 18 గుడ్లు 19 గుడ్లు పెట్టాయి.